కాకినాడ జిల్లా పిఠాపురం రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే పిండెం దొరబాబుకు సీటు రాదనే ప్రచారం జరగడంతో పార్టీ శ్రేణులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. దొరబాబుకు సీటు ఇవ్వకపోతే వైఎస్ఆర్సీపీకి ముఖుమ్మడి రాజీనామా చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విషయమై హిట్ టీవీ అందిస్తున్న పొలిటికల్ ఫోకస్ చూడండి. నమస్తే, నేను మీ రెహమాన్. వెల్కమ్ టు హిట్ టీవీ పొలిటికల్ ఫోకస్. పిఠాపురం నియోజకవర్గం రాజకీయం రసవత్రంగా మారుతుంది. ముఖ్యంగా ఇక్కడ వైసీపీ క్యాడర్లో రోజు రోజుకి గరంగా మారుతూ ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి వైనాట్ 175 అనే ఒక ప్రోగ్రాంకి ఆయన లక్ష్య సాధనలో భాగంగా జిల్లాలో కొన్ని సీట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేను మారుస్తాం అని ఒక న్యూస్ లీకేజ్ అనేది రావటం జరిగింది. అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పెండెం దొరబాబుని కాదని, సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబుని కాదని కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగ గీతా విశ్వనాథ్కు ఇక్కడ 2024లో వైసీపీ టికెట్ ఇవ్వనున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంతో పిఠాపురం నియోజకవర్గంలో పెండెం దొరబాబు వర్గీయులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. దొరబాబుకు సీట్ ఇవ్వకపోతే వైసీపీ ఇక్కడ గెలవటం చాలా కష్టమని ముక్తకంఠంగా తేల్చి చెప్తూ ఉంటే, కొంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ కమిటీ నాయకులైతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని బాహాటంగా మీడియా ముందు అంటూ ఉంటున్నారు. ఈ నేపథ్యంలో హిట్ టీవీ అందిస్తున్నటువంటి పొలిటికల్ స్టోరీ చూడండి. పిఠాపురం మిట్ట రాజకీయాలకు కేంద్ర బిందువు. సాధారణ ఎన్నికలు దగ్గర పడితే చాలు నియోజకవర్గంలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. రాజకీయ విశ్లేషకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడ రాజకీయాలు ఒకసారి పరిశీలిస్తే నియోజకవర్గంలో పెండెం దొరబాబు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముందుగా 1999లో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయగా ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన సంగిశెట్టి వీరభద్రారావు చేతుల్లో సుమారు 5,000 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అనంతరం 2004 ఎన్నికల్లో తిరిగి తెలుగుదేశం పార్టీ, జాతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొప్పున మోహన్ రావుపై సుమారు 18,000 మెజారిటీతో పెండెం దొరబాబు బీజేపీ పార్టీ తరపున గెలుపొందారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2008లో కాంగ్రెస్ పార్టీకి పెండెం దొరబాబు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పెండెం దొరబాబు, తెలుగుదేశం పార్టీ తరపున ఎస్ఎన్ వర్మ, జనసేన పార్టీ తరపున మాకినేడి శేషుకుమారి పోటీ చేయగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16,000 మెజారిటీతో ఎమ్మెల్యే పెండెం దొరబాబు ప్రజలకు సేవ చేస్తున్నారు. అయితే పెండెం దొరబాబుపై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. మట్టి మాఫియా చేస్తారని, ఉద్యోగులు బదిలీలలో చేతివాటకం ఉందని, జగనన్న స్థలాలు కొనుగోలులో కోట్లాది రూపాయల అవినీతి జరిగింది అనే ఆరోపణలున్నాయి. అంతేకాక గత ఎన్నికల ప్రధాన హామీ అయిన ఉప్పాడ బీచ్ రోడ్లో జియో ట్యూబ్ వేయలేదని మత్స్యకారులు గగ్గోలు పెడుతున్నారు. ఇక తాజా విషయానికి వస్తే పై ఆరోపణల అధిష్టానం సీరియస్ గా తీసుకుందో ఏమో గానీ సీటు ఇవ్వలేమనే ఇండికేషన్ ఇచ్చింది. దీంతో దొరబాబు వర్గీయులు మండిపడుతున్నారు. సీటు ఇవ్వకపోతే ముక్కుమ్మడి రాజీనామా చేస్తామని అంటున్నారు. నా పేరు దావీదు, పిఠాపురం నియోజకవర్గ అసిస్టెంట్ కన్వీనర్ని. ఇప్పుడు ఇక్కడ పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబు గారి స్థానంలో వంగ గీత గారికి సీట్ ఇస్తారా అని చెప్పేసి ఒక ప్రచారం నడుస్తుంది. అదే కానీ జరిగితే ఇక్కడ రాజకీయ పరిణామం ఎలా ఉంటుంది? వైసీపీ గెలుపు ఓటములు ఏ విధంగా ఉంటాయి? సార్, దొరబాబు గారు గత 2 సంవత్సరాల నుంచి గడప గడపకి పాదయాత్ర చేస్తూ అందరి మన్ననలను పొంది ఇక్కడున్న వైఎస్ఆర్ క్యాడర్ని అంతా కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి బలమైన క్యాడర్గా, పిఠాపురం నియోజకవర్గంలో ఒక బలమైన క్యాడర్గా తీర్చిదిద్దిన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు సీట్ ఇస్తే నెగ్గడం చాలా సులభతరం అవుతుందండి. ఆయనకి కాకుండా మరెవరికి సీట్ ఇచ్చినసరికి వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ గెలవడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే అంతా కూడా క్యాడర్ అంతా ఆయన వెనకే ఉంది కాబట్టి ఆయనకి సీట్ ఇస్తేనే అందరూ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఎవరికి ఇచ్చినా మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని బహిరంగంగా నేను చెప్పాము. అదే మాట ఈరోజు కూడా నేను చెప్తున్నాను. ఆయనకి సీట్ ఇవ్వకపోతే మేమందరం కూడా మూకుమ్మడి రాజీనామాలు చేస్తాము అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఆయన గత 2 సంవత్సరాల నుంచి గుడులకైతేనే అలాగా ఆధ్యాత్మికంగా ఎంతోమందికి లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ పార్టీని బలోపేతం చేస్తూ, అలాగే ఏ ఇంటి దగ్గర ఏ ఇబ్బంది జరిగినా అతను సొంత నిధులతో డబ్బులు ఇస్తూ అలా పార్టీని బలోపేతం చేసి ప్రజలను కూడా మమేకం చేస్తూ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి అయితే మేము ఎలా చూసుకుంటున్నామో అలాగే దొరబాబు గారిని కూడా మేము చూసుకుంటున్నాము. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాలన్నీ గమనించి ఎమ్మెల్యే గారికి
పెన్ను దర్బాబుకి చీట్ ఇస్తే మేమందరం ఏకదాటిగా కృషి చేసి మా సొంతంగా మేము పార్టీ ఏం చేసినా చేయకపోయినా మా సొంత ఖర్చులతోడైనా మేము పోరాడి ఎమ్మెల్యే గారు నెగ్గిస్తామని తెలియజేస్తున్నాను. ఆయనకి సీట్ ఇవ్వని పక్షంలో మేమందరం కూడా మూకుండా రాజీనామాలు చేస్తామని తెలియజేస్తున్నాను. అన్నారని చెప్పేసి ఆయన అంటా ఉన్నారు. దాన్ని మీరు ఏకీభవిస్తున్నారా? సార్ ఆయన్ని ఏ విధంగా పార్లమెంట్కి పంపిస్తారు సార్? ఎందుకంటే ఆయన ఆరోగ్యరీత్యా బాగోకపోయినసరికి జగన్ గారు మాటను బట్టి గత 2 సంవత్సరాల నుంచి గడప గడపకి ఆయన కాలుకి ఆపరేషన్ కూడా చేయించుకోకుండా తిరుగుతున్నాడు. అలాంటి ఆయన ఇవాళ ఎంపీగా పంపించి ఇప్పుడు అంతా 7 నియోజకవర్గం 7 కాన్స్టిట్యూన్సీలు తిరగాలంటే చాలా కష్టమైన పని. అది ఆయన చేయనని ఆయనకి అది ఇష్టం కూడా లేదు, ఆయన చేయరు కూడానండి. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరు చెప్పండి సార్. నా పేరు కార్య శ్రీనివాసరావు, ఎంపీపీ ఉప్పాడ కొత్తపల్లి మండలం. ఉప్పాడ కొత్తపల్లి మండలం అండి. చెప్పండి సార్, దొరబాబు గారికి సీట్ ఇవ్వకపోతే వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఇక్కడ? మేమందరూ కూడా దొరబాబు గారు వెన్నంటే నడుస్తామండి. ఏదైతే సర్వేలు పేరు చెప్పి ఎమ్మెల్యే టికెట్ మార్చాలనుకుంటున్నారో అది కరెక్ట్ కాదనేసి పార్టీ కూడా నిన్న మేము అందరూ చెప్పడం జరిగింది. ఎన్నేమైనా దొరబాబు గారికి రేపు మా జగన్ గారిని కూడా కలుస్తున్నారు. ఎన్నేమైనా కూడా దొరబాబు గారికి ఇస్తారని మాకు నమ్మకం అండి. అయితే దొరబాబు గారు కాదని ఎంపీ వంగ గీత గారికి సీట్ ఇస్తా అని చెప్పేసి ఒక ప్రచారం నడుస్తూ ఉందండి. అంటే గీత గారు గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా చేసినటువంటి అనుభవం కూడా ఉంది. అయితే ఆవిడ అంత క్యాపబుల్గా రాలేరంటారా ఇక్కడ? గత ఈ 4 సంవత్సరాల 8 నెలల నుంచి కూడా ప్రజలతో మమేకం అవుతూ ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా ఏదైతే గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలోనే కూడా విజయవంతంగా చేసి ప్రజలతో మమేకమైన వ్యక్తి దొరబాబు గారు. ఆయనకి ఇస్తేనే గెలవడానికి అవకాశాలు ఉన్నాయి, వేరే ఎవరికి ఇచ్చినా కూడా అన్ని అవకాశాలు ఉన్నాయనేసి మా ఆలోచన. అయితే దొరబాబు గారిని కాదని వంగా గీత గారికి సీట్ ఇవ్వాలనే ఆలోచన అధిష్టానికి ఎందుకు కలిగిందంటే ఈయన మీద ఏమైనా ఫిర్యాదులు వెళ్ళినాయా, లేకపోతే ఇతరత్ర ఏమన్నా తప్పుడు సమాచారం లేదా, లేకపోతే సర్వే రిపోర్టు కరెక్ట్గా లేదా? సర్వే రిపోర్ట్ కరెక్ట్గా లేదండి. ఐపాక్ సర్వే సరిగ్గా లేదంటే ఇతర సర్వేలు ఏమి అంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత సర్వే కూడా చేయించుకోవడం జరిగింది పిఠాపురం నియోజకవర్గంలో. దాని మీద కూడా మీకు నమ్మకం లేదా? ప్రజలకు ఇంత సర్వే చేసి 5 సంవత్సరాల కాలం ప్రజలతో మమేకమై మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తికి సర్వే కరెక్ట్గా లేదంటే సర్వే కరెక్ట్గా చేయలేనట్లు లెక్క. ఎందుకండి నీ పేరు చెప్పు. నా పేరా నోకరత్నం అండి. ఇక్కడ ఎమ్మెల్యే పెన్ను దొరబాబు గారు ఉన్నారు కదా, ఆయన పనితీరు ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగా పనిచేస్తున్నారా? బాగానే చేస్తున్నారు. 2024లో మళ్ళీ జగన్ గారు ఆయనకి సీట్ ఇస్తే ఆయనకే పని చేస్తారా? చెయ్యమండి. దొరబాబు గారు చేయరా? దొరబాబు గారికి చేస్తాం. దొరబాబు గారికి చేస్తారా? దొరబాబు గారికేనండి. ఓకే, నీ పేరు చెప్పమ్మా. వరలక్ష్మి అండి. వరలక్ష్మి గారు, ఏ ఊరు మీది? ఈ ఊరండి చిత్రాడండి. అంటే ఏ నియోజకవర్గం? అది పద్మశాలి అండి, పిఠాపురం నియోజకవర్గం. అవునండి. ఓకే, ఎమ్మెల్యే పెండు దొరబాబు గారు పనితీరు ఎలా ఉంది? చాలా బాగుందండి. మీకు అందరికి అందుబాటులో ఉంటున్నారా? అందుబాటులో ఉంటున్నారండి. ఈ సంవత్సరం మాకు 18,000 రాలేదు. మరి అడిగారా ఎమ్మెల్యే గారిని? టైంలో వచ్చేసియండి ఈ పాటికి. ఇప్పుడు రాలేదండి, ఇప్పుడు అడగలేదండి. 24లో దొరబాబు గారికి సీట్ ఇస్తే ఆయనకే చేస్తారా? ఆయనకే చేస్తాం బాబు. 18,000 రాలేదంటున్నారు. రాలేదండి, మరి వచ్చేస్తాయి అంటున్నారు కదా. వచ్చినా రాపోయినా మరి చేస్తాం. వస్తుంటే ఎలాగా దొరబాబు గారికి చేస్తారా? చేస్తాం. మీ పేరు చెప్పండి. రామలక్ష్మి అండి. ఎంత రామలక్ష్మి అండి. మీ గ్రామంలో సమస్యలు ఏంటి చెప్పండి. మాకు పెండిన దొరబాబు గారు బాగా చేస్తున్నారు. సమస్యలు పట్టి స్పందిస్తున్నారు ఆయన. చెప్తున్నారండి. మీరు అందరూ వెళ్తుంటే బాగా మాట్లాడుతున్నారు. బాగా మాట్లాడతారండి. 24లో ఆయన గెలుస్తారంటారు. గెలుతారండి. సునీత అండి. మీరు ఈ గ్రామ సర్పంచా? అంటే చిత్రాడ గ్రామ సర్పంచ్ మీరు? చిత్రాడ గ్రామ సర్పంచ్, పిఠాపురం నియోజకవర్గం. పిఠాపురం నియోజకవర్గం. దొరబాబు గారికి సీట్ ఎవరైనా ప్రచారం జరుగుతుంది కదా, దీని మీద మీరు ఏం మాట్లాడతారు? దొరబాబు గారికి సీట్ ఎవరని అన్నది అంత నమ్మకం కాదు కదండి. ఇంకా డిక్లేర్ అయితే చేయలేదు. ఆయన నిజంగా గడప అప్పుడు చేసిన కష్టం అంతా ఇంత కష్టం కాదండి. ఏ గడపని వదలకుండా ఆయన చాలా అయితే కష్టపడ్డారు. ప్రజలు కూడా ఎవరు వెళ్ళి చెప్పినా సరే వాళ్ళ బాధని 99.9% ఖచ్చితంగా అయితే చేస్తారండి ఆయన. అలాంటి ఆయనకి సీట్ ఎవరు అనుకోవడంలో అంత అర్థం లేని విషయం అని అనుకుంటున్నాను. ఒకవేళ సీట్ ఇవ్వకపోతే మీ సర్పంచులు మీరు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉంటాయి? ఎమ్మెల్యే గారికి సీట్ ఇస్తేనే మేము కష్టపడి పార్టీ కోసం పనిచేయగలమండి. ఆయనకి సీట్ ఇవ్వకపోతే మాత్రం ఆయన ఏ రకంగా ఉంటే అలాగనే మేము ఉంటాం. కానీ ఇంక మేము వేరే వాళ్ళకి చేసేంత ఉద్దేశం అయితే మాకు లేదండి. కరిదుర్గ ప్రయాదండి. పిఠాపురం నియోజకవర్గం ఇది? పిఠాపురం నియోజకవర్గం అండి. ఎలా ఉంది ఇక్కడ పెండు దొరబాబు గారు పనితీరు ఎలా ఉంది? బాగానే ఉందండి.
అంటే బాగానే ఉందంటే యావరేజ్గా ఉందా, బాగుందా? బాగుందండి. బాగానే ఉంది. దొరబాబు గారికి సీట్ ఎవరు, గీత గారికి ఇస్తారని ఒక ప్రచారం ఒకటి నడుస్తుంది. దీనిపై మీ అభిప్రాయం? దొరబాబు గారికి సీట్ ఎవరు అన్నది అవాస్తవం. ఇది పార్టీ నుంచి ఏ విధమైన నిర్ణయం రాలేదు. పార్టీ కూడా ఎవరైతే నెక్కుతారో వాళ్ళకే సీట్ ఇవ్వడానికి నిశ్చయించుకున్నారో. వైనాట్ 175 అన్నది జగన్ గారు గట్టిగా దాన్ని ఇది చేస్తూ ఉన్నారు. ఆ 175లో స్టేట్ మొత్తం మీద ఫస్ట్ పులివెందులు అయితే నెగ్గేది, రెండోది పిఠాపురం అని మేము అనుకున్నాం. అది పెండుం దొరబాబు గారు భారీ మెజార్టీతో నెక్కుతారని అనుకుంటున్నాం. అంటే దొరబాబు గారి మీద గతంలో అనేక అవినీతి ఆరోపణలు వచ్చినాయి. ఈ ఉద్యోగాల విషయంలో అవ్వచ్చు, ఇళ్ల స్థలాలు అవ్వచ్చు, రకరకాల ఆరోపణలు వచ్చినాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అధిష్టానం ఏమైనా నిర్ణయం తీసుకుందనేది కూడా ఇంకో ప్రచారం నడుస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇదైతే చాలా అవాస్తవం. ఆయన ఎవరికి డబ్బులు ఆశించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే 178 మందిలో వాళ్ళందరూ తప్పు పడతలేదు. నేను ఏ డబ్బులు ఆశించి కూడా చేసి నిజమైన నాయకుడు ఎవరంటే దొరబాబు గారు. ఒకవేళ అధిష్టానం దొరబాబు గారిని కాదని గీత గారికి ఇంకొకరికి సీట్ ఇస్తే ఇక్కడ వైసీపీ గెలుపోవటం మీద ఆ ప్రభావం ఎలా చూపిస్తుంది? మేమందరం కూడా పార్టీకి విధేయం. 13 సంవత్సరాలు అవుతుంది, 14 సంవత్సరాల పార్టీ పెట్టిన తర్వాత జగ్గంపేటలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి జగ్గంపేటలో మీటింగ్ ఏర్పాటు చేశారు. అప్పుడు జాయిన్ అయిన వాళ్ళు జిల్లా మొత్తంలో కాపు సామాజిక వర్గంలో బలమైన నాయకులు జ్యోతుల్ నెహ్రూ గారు, పెండుం దొరబాబు గారు జాయిన్ అయ్యారు. స్టేట్ మొత్తం మీద వాసిరెడ్డి పద్మ గారు జాయిన్ అయ్యారు. ఇక్కడ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆయన మా పెండుం దొరబాబు గారి వెంట మేము వెళ్దామని తెలుగుదేశం నుంచి అప్పుడు ఎంపీటీసీగా ఉంటున్నాం. మేము అందరూ కూడా మేము వెళ్ళి అలాగే ఇప్పుడు వివిధ గ్రామాలు ఆయనకి సొంత కేటర్ ఉంది. 10 సంవత్సరాల పడి ఇదే కాన్స్టిట్యూన్సీలో ఆయన పోటీ చేసి ఉన్నారు. 2 సార్లు ఎమ్మెల్యే అవ్వడం అంటే మాటలు కదా కాన్స్టిట్యూన్సీలోనే. ఆ 2 సార్లు ఎమ్మెల్యే అవ్వడానికి ఆయనకున్న పరిచయాలు, ఆయనకున్న సామాజిక వర్గ బలం, నెక్స్ట్ ఆయన కుటుంబీకులు ఎక్కువ ఇక్కడ ఈ నియోజకవర్గంలో. ఆయన ప్రతి గ్రామంలో కూడా చుట్టాలుంటారు, ప్రతి కులంలో కూడా అభిమానించే వ్యక్తులు ఉంటారు. ఆయనకి అన్ని కులాలతో సత్సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఊర్లో ప్రతి ఓటర్నే ప్రతి వాలంటీర్నే పేరెట్టి పిల్లగల సమర్థుడు అతను. ఆయనకున్న అనుభవం వేరే వాళ్ళకి ఎవరికి ఉండదు. ఓకే, నేను అనేది అది కాదు. ఇన్ని బాగానే ఉన్నాయి. ఒకవేళ ఆయనకి సీట్ ఇవ్వకపోతే మీలాంటి సీనియర్ లీడర్స్ తీసుకున్న నిర్ణయం ఏంటి? మాలాడి సీనియర్ తీసుకునే నిర్ణయం ఆ సీట్ రాదన్నది అవాస్తవం. సీట్ ఎప్పుడు గెలుపు కూరాలకే ఇస్తుంది. 175లో నెగ్గే సీటు పెండుం దొరబాబు అయితేనే నెగ్గుతారు, పెండుం దొరబాబు అయితేనే నెగ్గుతారన్నది హైకమాండ్ దగ్గర కూడా ఇప్పుడు నివేదిక నిన్న మొన్న కొన్ని రూమర్స్ వెళ్ళి అంటే ఏంటంటే ఇప్పుడు మన సర్వే రిపోర్ట్స్ ఎలా ఉంటాయంటే మీరు కొంతమంది సర్వే చేస్తుంటారు. నేను సర్వే వాళ్ళు తప్పడతలేదు. ఒక సెంటర్లోకి వెళ్ళి ఒక ఇద్దరిని అడుగుతారు. ఆ సెంటర్లో తెలుగుదేశం వాళ్ళన్నా ఉండొచ్చు, వైఎస్ఆర్ వాళ్ళన్నా ఉండొచ్చు, జనసేన వాళ్ళు ఉండొచ్చు, లేదా దొరబాబు గారు అభిమానులన్నా ఉండొచ్చు, లేదా గీత గారు పద్మనాభం గారి వర్గం ఉండవచ్చు, లేకపోతే మన జనసేన తంగేలు ఉదయ భాస్కర్ మనుషులన్నా ఉండొచ్చు, లేకపోతే వరం గారి మనుషులు అవ్వచ్చు, కోల మనుషులు అవ్వచ్చు, ఎవరెవరు ఉంటుంటారు. వాళ్ళు వెళ్ళి అడుగుతుంటారు. ఎవరు అభిమానించే వ్యక్తి పేరు ఆ వ్యక్తి పేరు చెప్తారు. ఈ సర్వే వాళ్ళు వచ్చిన దృష్ట్యా ఒక్కోసారి వెళ్ళిన చోటల్లా వాళ్ళ మనుషులే తగిలేచ్చు. ఒక 5-6 తగిలేస్తే అనుకుంటే ఇది అంతా ఇలా ఉందమ్మో అని అనుకుంటాం. ఇంకో దగ్గరికి వెళ్తే దొరబాబు మనుషులే అందరూ తగిలేవచ్చు. ఇలా బాగుందమ్మో అనుకుంటాం. సర్వేలు అన్నది బాగుంటుంది. కింద లో కేటర్లో ప్రజలు ఏమనుకుంటున్నారు కావాలి. ఇవాళ ఎమ్మెల్యే గారు పనితీరు బాగోలేదన్నది అవాస్తవం. ఎందుకంటే డైరెక్ట్ బెనిఫిషరీస్ టు సీఎం టు జగన్ సంక్షేమ పథకం. మామూలు కార్యకర్తలు లేరు, పార్టీ ప్రెసిడెంట్ లేరు, సర్పంచ్ లేరు, ఎంపీటీసీ లేరు, వార్డు నెంబర్ లేరు, ఎవరి దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇవాళ జగన్ గారి గవర్నమెంట్ మేము మెచ్చుకోవాల్సింది ఏంటంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అయితే జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్తే వాళ్ళ పార్టీ అయితే టికెట్ ఇవ్వరు, వాళ్ళకి ఎలక్షన్లో ఓటు చేస్తే టికెట్ ఇవ్వరు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అన్ని పార్టీలకి సంక్షేమ పథకాలు అంటున్నాయి. పార్టీలతో సంబంధం లేదు. కార్యకర్తల దగ్గరికి వెళ్ళక్కర్లేదు. కేవలం ఒకటే ఆ నిజమైన అర్హుడా కాదన్నది ఒక వాలంటీర్ గుర్తిస్తుంది. వాలంటీర్ నుంచి డైరెక్ట్ వెల్ఫేర్కి వెళ్తుంది. వెల్ఫేర్ ఇదంతా దొరబాబు గారి ఘనత కాదు కదా, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిస్టమ్. ఇది రేపు పొద్దున్న గీత గారు ఎమ్మెల్యే అయినా కానీ పైన వైసీపీ వచ్చినా కానీ అదే సిస్టమ్ కంటిన్యూ అవుతుంది. దొరబాబు గారు ఇండివిజువల్గా నియోజకవర్గానికి ఆయన మార్కు పడేలాగా ఏదైనా చేయగలిగారా? ఆయన మార్కు పెరిగేలాగంటే ఇవాళ కార్యకర్తకు ఆపదొస్తే కార్యకర్తలకు ఈ గవర్నమెంట్లో సాధారణంగా కార్యకర్తకు విశ్వకొత్తులకి కార్యకర్తలకు ఏ కార్పొరేషన్ లోన్లు గట్రా ఇలాంటి ఏం పెట్టలేదు. కార్యకర్తలని సంక్షేమ పథకాలలో కూడా ఇన్వాల్వ్ ఉండలేదు. అయినా సరే ఎవరికైనా కార్యకర్తలు గాయాలైనా వాటిలో శుభ కార్యక్రమాలు చేసినా వాళ్ళ ఇంట్లో ఏమైనా అశుభాలు జరిగినా వాళ్ళకైనా ఇబ్బందులు ఉన్నా ఈయన ఆర్థికంగా కానీ ఆయన యొక్క సొంత ఖర్చులు పెట్టి కానీ చేసినవి ఉన్నాయి. అలాగే ఊర్లో టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్స్కి గవర్నమెంట్ అవుతుంది కదా. మా ఊళ్ళో ఉంది మాల్చేపల్లి అమ్మవారికి 1,60,000 ఇచ్చారు. దుర్గంపల్లి ఉంది 50,000 ఇచ్చారు. చిత్రాడు ఒక విలేజ్ చెప్తున్నాను. అలా వీటి గుళ్ళకి ఇచ్చిన ఏదైనా సొంత ఖర్చు సొంతమని 10 లక్షల దాకా ఇచ్చి ఉంటారు సందాల రూపంలో. మీ పేరు చెప్పండి. నా పేరు సెక్రటరీ శివ అండి. 14వ వార్డు నెంబరు చిత్రాడ గ్రామ కమిటీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్. ఇక్కడ వైసీపీ పరిస్థితి ఎలా ఉంది?
ఇక్కడ వైసీపీ పరిస్థితి అంటే గతంలో కంటే ఇప్పుడు పరిస్థితి బాగానే ఉంది. వైసీపీ ఎలాగ బాగుంటాం అంటే ఏ విధంగా బాగుంది? ఏ విధంగా అంటే ఇక్కడ మా దొరబాబు గారు ఒక పార్టీ పరంగా కాకుండా, ఒక వ్యక్తి పరంగా కాకుండా ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే సూచన బట్టి, దొరబాబు గారిని బట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీ గట్టిగా పనిచేస్తుంది. దొరబాబు గారికి సీట్ ఇవ్వకపోతే మీరందరూ కూడా, మీరు గ్రామ కమిటీ ప్రెసిడెంట్ అంటున్నారు కదా, మీ కమిటీలన్నీ రాజీనామా చేసే ఆలోచన ఏమైనా ఉందా? దొరబాబు గారికి సీట్ ఇవ్వకపోవడం అవస్థ ఉండదు. అది మన స్టేట్మెంట్ జగన్ గారి దగ్గర నుంచి రాలేదండి. ఎక్కడో టీవీలో స్క్రోలింగ్ వచ్చింది తప్ప అది అవస్థ ఉండదు. దొరబాబు సీట్ అంటూ లేదనేది అది వాస్తవం అండి. సీట్ అయితే ఖచ్చితంగా ఉంటుందని మేము అనుకుంటున్నామండి. ఖచ్చితంగా దొరబాబు గారు నెగ్గుతారండి. ఎక్కడంటూ మన ప్రసాద్ గారు చెప్పినట్టు ఎక్కడంటూ ఫస్ట్ సీట్ అంటే నెగ్గింది ఏదైనా అంటే ఆ దొరబాబు గారితో స్టార్ట్ అవుద్దండి. నమస్కారం అండి. నమస్కారం సార్. వైనాట్ 175 మీరు మీ అభిప్రాయం చెప్పండి సార్. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజల కష్టాల్ని, సమస్యల్ని ఈ 4 సంవత్సరాల 9 నెలల మాసంలో ఆయన చేసినటువంటి పని కానివ్వండి, ప్రయత్నం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, అలాగే సంక్షేమం కానివ్వండి, రెండు కళ్ళగా చూస్తూ ప్రజల్ని కష్టాల నుంచి బయటపడేసే విధంగా వివిధ రూపాల్లో దాదాపు 35 నుంచి 38 పథకాలు పెట్టి ఆ పథకాల ద్వారా వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా కడతీర్చినటువంటి ముఖ్యమంత్రిగా, ప్రజల మన్నన పొందినటువంటి ముఖ్యమంత్రిగా ఈ రోజున ఈ పాలన మెచ్చి, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పాలన మీద, తెలుగుదేశం పాలన మీద వ్యతిరేకతతోటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకి 151 నియోజకవర్గం. ఈరోజు ఈ 4 సంవత్సరాల 9 నెలల పాలన చూసి ప్రజలు, మేము గ్రామాల్లో తిరిగినప్పుడు, ప్రతి ఇంటికి, ప్రతి గడపకి తిరిగినప్పుడు, ప్రతి అక్క చెల్లెమ్మ చెప్పే మాటను బట్టి, అవ్వాతాతలు చెప్పిన మాటను బట్టి ఈరోజు 175కి 175 ఎందుకు రాకూడదు, నేను చేశాను, ప్రజలకి చేశాను, ప్రజల కష్టాలని, సమస్యల్ని తీర్చాను. ఆ రకంగా నేను ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ప్రజల మన్నన పొందాను. నేను నాకు వైనాట్ 175 ఎందుకు రాకూడదు అనే దిశగా ఈ రోజున మా పార్టీ కానీ, మా నాయకులు కానీ ఇంత ధైర్యంగా మేము ప్రజల్లోకి వచ్చి తిరగగలుగుతున్నామంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు పాలన. అయినా తండ్రి ఒక అడుగేస్తే నేను 10 అడుగులు వేస్తాననే దిశగా ఈ రోజున రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఒక పెన్షన్ రావాలి అంటే ఎవరన్నా చనిపోతే వారి స్థానే ఇచ్చే రోజులు మనం చూసాం. అటువంటి రోజుల నుంచి సామాన్యుడు ఎవరన్నా సరే పెద్ద జబ్బు వస్తే ఆ హాస్పిటల్లోకి వెళ్ళి పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోలేక చనిపోయినటువంటి పరిస్థితులు ఎన్నో చూసాం. హార్ట్ అటాక్ వస్తే ఇంక చనిపోయే పరిస్థితే సామాన్యుడికి ఉండేది ఆ రోజుల్లో. అటువంటిది స్వతహాగా డాక్టర్ కాబట్టి ఆయన రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్రలో ప్రజల కష్టాలని, సమస్యలని తీసుకుని ఆరోగ్యశ్రీ పథకాన్ని, ఇటువంటి పథకాలన్నింటినీ తీసుకొచ్చి రైతులందరికీ కూడా రుణమాఫీ చేసి ఉచిత కరెంటునిచ్చి ఆ రోజున పాలన అంటే ఇది అని రాజశేఖర రెడ్డి గారు చేసుకోవడం, ఆయన అకాల మరణం చెందటం, మరలా తెలుగుదేశం మాయమాటలు చెప్పి ఆయన పాదయాత్ర చేసి 660 హామీలు ఇచ్చి ప్రజలకు నేను ప్రతిదీ చేసేస్తానని చెప్పి, బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ వృత్తులు ఇస్తానని ఎన్నో మాయమాటలు చెప్పాడు. ఆడవారికైతే మీ తాకట్లో పెట్టిన బంగారం అంతా మీ ఇళ్ళకి పంపించేస్తానని ఇలాగా మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా ప్రజల గురించి ఆలోచన చేయలే. ఆయన ఎంతసేపు చూసింది వారి జన్మభూమి కమిటీలు, తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యేలు, వారి యొక్క సంపాదన విధానాలకే పరిమితమయ్యింది తప్పించి ఒక పథకం, ఒక కాపు నేస్తం పథకం 2 లక్షల రూపాయలు ఇచ్చారండి. అది వాళ్ళ జన్మభూమి కమిటీలు పంచుకునే విధంగా ఆ పథకాలన్నింటినీ కూడా దుర్వినియోగం చేస్తూ వారి యొక్క తెలుగుదేశం పచ్చచొక్కా నాయకులకే
వచ్చే విధంగా చేసుకుని పాలన చేశారు కాబట్టి నిన్నగాక మనం చూశారు కేసీఆర్ పాలనలో ఆయన కూడా దళిత బంధుని రకరకాల పథకాలు పెట్టి ఊరికి ఒకరికి ఇద్దరికి ఇచ్చి అది కూడా వారి యొక్క అనుకూలకి ఇచ్చుకుని చేయడం వలన ఈ రోజున ప్రజలు ఆగ్రహించి కేసీఆర్ని ఓడించారు. కేసీఆర్ డెవలప్మెంట్ చేయక కాదు, ఆయన చేసిన విధి విధానాల్లో సామాన్యుడికి నేను ఇల్లు ఇస్తానన్నాడు. అది తూతూ మంత్రంగా నలుగురికి ఐదుగురికి ఇచ్చి దానికి చేయలేకపోయాడు. ఓకే సార్, ఇప్పుడు వై నాట్ 175 అనే ప్రయత్నంలో భాగంగా గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. దీన్ని మీరు స్వాగతిస్తున్నారా? తప్పకుండా. ఇప్పుడు పార్టీ 175 నియోజకవర్గాలు ఆ రోజున ఆయన పాదయాత్ర చేసి ఆయన కష్టంతో ఈ రోజున 175కి 151 నియోజకవర్గం నెగ్గించుకున్నాడు అంటే ఇది ఆర్డినరీ ఇష్యూ కాదు. ఆయన కష్టాలతో కూడుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది. ఈ రోజున ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ప్రజలకి నిరంతరం ప్రజల కోసం ఆలోచిస్తూ ప్రజల సమస్యలన్నింటినీ కూడా కడతీరుస్తూ ఆయన చేస్తున్నటువంటి విధానాల్లో ఎక్కడైనా సరే ఇప్పటి వరకు శాసనసభ్యుడు నేనున్నాను. జనరల్గా సహజంగా ఎంతో కొంత మైనస్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఒక ఎంపీటీసీ పదవి వచ్చింది, 2-3 ఆశిస్తారు, నేను ఒకరికే ఇవ్వగలుగుతాను, మిగతా 2 నన్ను ఇబ్బంది పడతారు. అలాగే ఒక వాలంటరీ ఖాళీ అయింది, అక్కడ సర్పంచ్ అడుగుతాడు, ఎంపీటీసీ అడుగుతారు, ఇంకో నాయకుడు అడుగుతాడు, నేను ఒకరికే ఇవ్వగలుగుతాను. ఆటోమేటిక్గా 2 రోజులు నన్ను తిడతా ఉంటారు. సహజం ఇది. అధికారం పదవిలో ఉన్నవాడికి ఈ సహజం ఇది. ఆ రకంగా ఆయన ఆలోచన కొత్తగా ఫ్రెష్ క్యాండిడేట్కి ఇస్తే ఇంకా బాగుంటుందేమో అనే ఆలోచనలు ఒక ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారు. ఏదో పూర్తిగా గెలుపు గుర్రాలని ఎవరికి మనం అంచనా కట్టలేం. గెలుపు గుర్రాలు ఇళ్ళే అనేసి మనం ఎలా చెప్తాం? పిఠాపురం సీటు కన్ఫామ్గా మీదేనని మీకు నమ్మకం ఉందా? ఇప్పుడు జరిగేది పుకార్లే అంటారా? 100% నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు నాకు ఉన్నాయి. ఇది పిఠాపురం నియోజకవర్గ తాజా రాజకీయ పరిస్థితి. వైసీపీలో జరుగుతున్నటువంటి అంతరంగిక కుమ్ములాట. అతి త్వరలో మరొక నియోజకవర్గం పొలిటికల్ ఫోకస్తో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.